హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకండి. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఇప్పుడు ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి, ఆ శారీస్ అలానే ఉండిపోతున్నాయి, అయ్యో వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకోకుండా ఇలా ఫ్రాక్ డిజైన్స్, లెహంగా డిజైన్స్ చేపిస్తే పిల్లలకి చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఓల్డ్ శారీస్తోనే ఇలా డిజైన్ చేశాను. ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తే ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందనేసి నేను ఇలా వీడియో చేస్తున్నానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ పట్టు శారీ అండి. అప్పుడు పట్టు శారీస్కి ఇట్లా చిన్నగా కంప్యూటర్ బార్డర్ లాగా డిజిటల్ బార్డర్ అనేసి వచ్చేసింది కదా, ఇది అదే శారీ చూడండి. వీళ్ళైతే 2 లాంగ్ ఫ్రాక్స్ 2 శారీస్తో స్టిచ్ చేయించారండి. ఇప్పుడు ఈ 2 డిజైన్స్ నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఈ శారీ కదండి, క్లాత్ ఎక్కువ వచ్చేసింది, అందుకని ఇంత గేరా వచ్చేసింది. ఇది ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అండి, చూడండి. ఇక్కడ నడుము దగ్గర ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేశాను. ఇప్పుడు మనము ఈ పార్ట్ మొత్తము పళ్ళు పార్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు మనకి శారీకి కొంగు వస్తుంది కదా, ఆ కొంగు పార్ట్ అన్నట్టు ఫ్రంట్కి బ్యాక్కి సేమ్ అలానే తీసుకున్నాను చూడండి. ఇలా తీసుకొని నేను చేసింది ఏంటంటే, ఎక్స్ట్రా దీంట్లో ఇక్కడ మిడిల్లో బార్డర్స్ వేసాను. ఇప్పుడు మనకు శారీది బార్డర్ ఉంది కదా, కనిపిస్తుందా, ఈ బార్డర్, ఆ బార్డర్ని తీసుకొచ్చి నేను ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని ఇలా స్టిచ్ చేసి, ఈ పార్ట్లో ఈ చిన్న కలర్స్ వచ్చాయి కదా, ఈ కలర్స్ చూడండి, ఈ కలర్స్ని పేరప్ చేసుకొని ఇక్కడ పోట్లీ బాల్స్ ఇచ్చాను. ఇవి ఇప్పుడు ఈ కలర్స్ని పేరప్ చేసుకొని నేను దీన్ని మ్యాచ్ చేసుకొని చూజ్ చేసుకొని ఇలా పోట్లీ బటన్ ఇచ్చాను. ఇలా బటన్ ఇవ్వకపోతే ఈ ఫ్రాకు నార్మల్గా బోడీగా ఇట్లా అంత లుక్ అనిపించలేదండి. అందుకనే కొంచెం దీన్ని పట్టుది కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి నేను దీనికైతే ఇలా పోట్లీ బటన్ ఇచ్చేసాను. మళ్ళీ చివరికి చూడండి, ఈ చిన్న లేస్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదండి, లేస్ ఇలా చిన్నగా లేస్ ఇచ్చేసాను మొత్తం టోటల్గా. ఇలా ఫైనల్గా లుక్ వచ్చేసి చూడండి, ఇది ఎంత బాగుందో ఇట్లా చూస్తే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చిన్న కలర్ ఉంది కదండి, ఈ కలర్తోనే నేను దీనికి పైపింగ్ ఇచ్చానండి, ఇన్విజిబుల్ పైపింగ్. ఇప్పుడు పైపింగ్ అదే కలరు, పోట్లీ బటన్స్ అదే కలర్ అయ్యేసరికి లుక్ కొంచెం బాగా వచ్చేస్తుందని ఇలా చేశాను. ఇది షార్ట్ హ్యాండ్ లాగానే పెట్టేసి ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చాను హ్యాండ్కి ఇలా. మళ్ళీ మన చీరలోదే బార్డర్ది ఇవి డిజైన్ కొంచెం ఎక్కువ వచ్చేట్టు ఇలా తీసుకొని ఇలా డిజైన్ చేశాను. దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ డ్రాప్ షేప్ లాగా పెట్టేసి ఇక్కడ ఒక బటన్ ఇచ్చేసాను. ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది, మళ్ళీ ఇక్కడ చిన్నగా బటన్స్ ఇచ్చేసాను. వాళ్ళకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని బటన్స్ ఇవ్వమన్నారండి, మన ఇష్టం. ఇలా డిజైన్స్ పెట్టినప్పుడు మనం ఇక్కడ బటన్స్ ఇవ్వకుండా బాగుంటుందండి ఫ్రాక్ లుక్. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. చూడండి, ఈ ఫ్రాక్ లుక్ ఇలా వచ్చేసింది అనమాట ఫైనల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా నారాయణపేట శారీదండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నారాయణపేట శారీది. ఈ శారీని వాళ్ళు అలానే ఉండిపోతుంది అనేసి ఇక్కడ దీనికి ఇలా పెట్టేసి, ఇది నారాయణపేట శారీ అండి. ఈ శారీ పెద్దగా ఉంటుంది కదా మనకి, ఎందుకంటే మనకు శారీలోనే బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది కదండి. చూడండి దీని గేరా అసలు ఎంత వచ్చేసిందో, ఇంకా నేను ఇలా అనలేను. చూడండి ఇంత గేరా వచ్చేసింది, దీనికి చాలా పెద్దగా వచ్చేసింది. లుక్ చూడండి ఇది ఎంత బాగా వచ్చేసిందో. ఈ శారీస్ ఇలానే ఉండిపోతున్నాయి, ఏదన్నా డిజైన్ చేయు సింపుల్గానే వేసారండి. మన సబ్స్క్రైబరే, ఈమె మా ఫ్రెండే, అందుకనే ఇలా డిజైన్ చేశాను. కింద పాటికి మామూలుగానే ఇక్కడ హిప్ నడుము దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చేసానండి. ఇది నారాయణపేట శారీ కదండి, అతుక్కున్నట్లుగా ఉంటుంది, కొంచెము ఇట్లా ఫఫీగా లేవదండి. ఇక్కడ ప్లెయిన్గా ఉంది అనేసి శారీలోదే స్మాల్ బార్డర్ తీసేసి ఇలా హిప్ బెల్ట్ లాగా ఇచ్చేసానండి. చూడండి
ఇది ఇక్కడ మనం టై చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా స్టిచ్ చేశాను. మన ఇష్టం, ఇది ఆ పాపకి నచ్చితే వేసుకుంటుంది, లేకుంటే లేదని దీన్ని సపరేట్గా చేశాను అనమాట. హ్యాండ్కి ఇదే బార్డర్ ఇచ్చేసి చిన్నగా పఫ్ ఇచ్చాను. ఇదే హ్యాండీలో కలరే నేను ఇక్కడ పైపింగ్ ఇచ్చేసానండి. చూడండి, ఇలా పైపింగ్ ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ కొంచెం డీప్గా ఇచ్చానండి నెక్, ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువ ఇచ్చాను. ఎప్పుడు పైపింగ్ చేసినా నేను మ్యాక్సిమం అయితే ఇలానే చేశానండి. చూడండి, ఇవి డోరీస్ ఇలా వచ్చేసాయి. ఈ ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చూడండి, నేను ఓల్డ్ శారీస్తో డిజైన్ చేసిన డ్రెస్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నానండి. మీలో ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళు చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే నేను తప్పకుండా ప్రిన్స్ కట్టే ఇచ్చానండి, ఎందుకంటే పాప పెద్ద పాప అనమాట. చిన్న పాపలకి ఇవ్వకుండా సరే, కానీ పెద్దవాళ్ళకి ప్రిన్స్ కట్ ఇస్తే బాగుంటుంది. చూడండి, ఫైనల్గా లుక్ అయితే ఎంత బాగుందో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.